ఎస్వీ న్యూస్ కి స్వాగతం. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ మలిదశ ఉద్యమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2500 పెన్షన్, హెల్త్ కార్డులతో పాటు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హుజూర్ నగర్ లో రామస్వామి గట్టు వద్ద 2166 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఉద్యమకారులకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉద్యమకారుల పాదయాత్రను సూర్యాపేట వరకు జరుగుతుంది. తెలంగాణ పల్లెలారా తెలంగాణ పల్లెలారా నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా నన్ను గన్న తల్లులారా పాదయాత్రకై వస్తున్నా ఓయమ్మాలారా పాదయాత్రకై వస్తున్నా మాయమ్మ. ఒక ప్రతిష్టాత్మకమైన జాన్పాడ్ దర్గా నుండి తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలనే ఒక డిమాండ్తో పాదయాత్ర చేయడం అనేది ఇది అభినందనీయమని చెప్పని సిపిఐ పార్టీగా భావిస్తా ఉన్నాం కాబట్టి, అట్లాగే ఈరోజు అనేక హామీలతో అధికారానికి వచ్చిన గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పని సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యమం లేనిది, ఉద్యమకారులు లేనిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఉద్యమకారుల వల్ల ఉద్యమాలు ఏర్పాటు చేసి అనేక నిర్బంధాలు, అక్రమ కేసులు ఎదుర్కొని తమ సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి సకల జనులు, సబ్బండ వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోపల పాల్గొంటే తప్ప ఈ తెలంగాణ రాలేదు. తెలంగాణకు సంబంధించి ప్రజా తెలంగాణగా మారాలని సకల జనులం మనం ఆ పోరాటంలో పాల్గొంటే ఈ రోజు కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసము, కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే గత పాలకులు గాని నేటి పాలకులు గాని పనిచేస్తా ఉన్నారు. అది సహించరానిదని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఉద్యమకారుల ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి మేము ఏమంటున్నాం, మీకు చేతులు జోడించి మేము ఒక్కటే చెప్తున్నాం. మీరు ఏదైతే ఆ గట్టు దగ్గర నిర్మించిన 2100 ఇళ్లలో మా మలిదశ ఉద్యమకారులకు 200 ఇళ్లు ఇచ్చి మాకు మీరు సహాయం చేయవలసిందిగా కోరుకున్నాం. కాబట్టి ఈ రోజు ఇక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి నేరేడుచర్ల మీదుగా గరిడేపల్లి పెన్బాడు సూర్యాపేటగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, అదేవిధంగా కవులు, కళాకారులు అందరూ కూడా ఇట్టి పాదయాత్రకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
మలిదశ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి జరిగిన పోరాటంలో అనేక త్యాగాలకు కష్టాలకు ఓర్చి ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి మలిదశ ఉద్యమకారులకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకొచ్చినటువంటి త్యాగధనులందరికీ కూడా మేము ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తరఫున ఆనాడు ఆ పోరాటం చేసినందుకు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు పోరాడినందుకు మీకు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూనే తెలంగాణ